ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 14. ఇదిగో, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువుతో పోరాడుటకు బలమైన విశ్వాసము గొప్ప ఆత్మీయ ఆయుధముగానుండును. ప్రార్థన చేయుటకు మనకు బలమైన విశ్వాసము అవసరము. ప్రాముఖ్యముగా సాతాను పేతురును శోధించినట్లు తరచుగా మన విశ్వాసమును కూడా బలహీనపరచును. ప్రభు ఇలాగూ సెలవిచ్చెను, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. సాతాను యొక్క తంత్రములను యేసుక్రీస్తు ముందుగానే ఎరిగినవాడై సీమోను విశ్వాసము బలపరచబడినట్లు బలమైన ప్రార్థన ఆయుధమును వాడెను. ప్రార్థన చేయనప్పుడు మనం ఎటువంటి రమ్యమైన పదములు వాడినను బలమైన విశ్వాసము లేని ఎడల ఫలితముండదు. మన విశ్వాసమును బలహీనపరచుటకు సాతాను మన జీవితములను గొడ్డుబారినవిగా ఉంచును గనక మనము ప్రార్థన చేయునప్పుడు, ప్రభువా నా విశ్వాసమును బలమైనదిగాను జీవము గలదిగాను ఉంచుమని వేడుకొనవలెను. మార్క్సు వార్త 11వ అధ్యాయం 22లో చెప్పబడినట్లు దేవుని యందు మనకు విశ్వాసం ఉండవలెను. మార్జిన్లో దేవుని యొక్క విశ్వాసమును కలిగి ఉందుము అని ఉన్నది. అనగా మన యందు నివసించుచున్న యేసుక్రీస్తు ప్రభువు మనకు బలమైన విశ్వాసం అనుగ్రహించుననున్నదియే. యేసుక్రీస్తు మనలోనికి వచ్చుట ద్వారా బలహీనమైన మన విశ్వాసము బలమైనదిగా చేయబడి సాతానును గద్దించి బంధించుటకు సహాయపడును. మరి యొక్క ఆత్మీయ ఆయుధము చీకటి శక్తులను బంధించుటకు నేర్చుకునుటయే. శత్రువు మనపై దాడి చేసినప్పుడు మనము వాని ఆయుధమును ఎరగవలెను. లేని ఎడల ఆ దాడి సాతాను వలన కలిగినదో కాదో మనమెరుగము. కొన్ని దాడులు మనుషుల నుండి మరికొన్ని సాతాను నుండి కలుగును. కనుక వాటిని గుర్తించడి గ్రహింపు కలిగి ఉండవలెను. అప్పుడు మాత్రమే వాటిని ఎదుర్కొని అంధకార శక్తులను బంధించగలము. దీని కొరకు విశ్వాసము, ఏకత్వము అవసరము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. సంఘముగా అంధకార శక్తులను బంధించు ఇట్టి గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాము. బహు కొద్దిమంది సేవకులు, సంఘములు, విశ్వాసులు మాత్రమే ఇట్లు బంధించగలుగుచున్నారు. కొందరైతే మంత్రముల వలె మాటలు వల్లించెదరు, కానీ సాతానును బంధించడే అధికారము కలిగి ఉండలేరు. మొట్టమొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును కలిగి ఉండవలెను. మనము ఓడిపోయిన జీవితములు జీవించుచు సాతానుకు చోటిచ్చుచు, ప్రభువా అంధకార శక్తులను బంధించుమని ప్రార్థించినను ఎట్టి క్రియ జరగదు. మన జీవితంలో సాతానుకు చోటివ్వకుండిన ఎడల మనము బంధించినప్పుడు బంధించబడును. ఒకసారి మేము బహిరంగ సువార్తకు వెళ్ళితిమి. పరిచర్య ఆరంభించినప్పుడు మా గొంతులు బొంగురు పోయినట్లుండెను. అటు పిమ్మట కొన్ని నిమిషములకు పూర్తిగా పోయెను. అప్పుడు ఇది శత్రువు దాడి అని గుర్తించి వెనుకకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన యందు గడిపితిమి. మరుసటి దినమున మా గొంతులన్నీ స్పష్టముగా నుండెను గనక విశ్వాసము, ఏకత్వము, ఐక్యత కలిగి ఉండుట ద్వారానే శత్రు కార్యములను బంధించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.